గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏహెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఈరోజు మనం ముచ్చటించుకునే అంశం టీనేజర్స్ సహజంగా ఎదుర్కొంటున్న సమస్యలు. టీనేజ్ ఒక ఎక్సలెంట్ ఏజ్. చిన్నపిల్లలు కాదు వీళ్ళు, పెద్దవాళ్ళు అవ్వలేదు, పూర్తిగా మెచ్యూరిటీ రాలేదు వ్యక్తిత్వంలో, పర్సనాలిటీలో. కానీ అన్నీ మాకే తెలుసున్న భావన ఉంటుంది, ఫ్యాంటసీ లైఫ్ ఉంటుంది, ఫ్యాంటసీ థింకింగ్ ఉంటుంది. దీన్ని డెరిస్టిక్ థింకింగ్ అంటాము. అలాగే యుక్త వయసులోకి వచ్చేప్పటికి అప్పటిదాకా చిన్నప్పుడు దాకా ఆ చిన్న వయసులో పలానా సుబ్బారావు గారు అబ్బాయి, లేకపోతే పలానా సుజాత గారు అమ్మాయి అని చెప్పుకుంటే ఆనందపడ్డ పిల్లలు టీనేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ పేరుతో వాళ్ళు గుర్తించబడాలని కోరుకుంటారు. దీన్ని మనం ఐడెంటిటీ క్రైసిస్ అంటే, స్వయంగా మమ్మల్ని గుర్తించాలి, మాకు ఒక వ్యక్తిత్వం ఉంది, మేము మనుషులం, మా పేరుతోనే మమ్మల్ని గుర్తించాలి, మాకు సముచితమైన గౌరవం ఇవ్వాలి అని కోరుకోవటం అనేది జరుగుతూ ఉంది. అలాగే టీనేజ్లో కన్ఫ్యూజన్, వాళ్ళ యొక్క కెరీర్ పట్ల, ఎడ్యుకేషన్ పట్ల చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ రకమైన కెరీర్ ఎంచుకోవాలి, ఏ రకమైన ఎడ్యుకేషన్ ఎంచుకోవాలి, దేని పట్ల డెడికేటెడ్గా ముందుకెళ్ళాలి, ఎందులో మనకు మంచి అవకాశాలు వస్తాయి, ఎందులో ఉన్నతమైన ప్రగతికి వెళ్తాము అంటే కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్, టేస్ట్ వేరుగా ఉంటుంది. బాహ్య ప్రపంచంలో అవకాశాలు లేకపోతే మంచి ఉన్నతమైన ప్రమాణాలు జీవితంలో ప్రాక్టికల్గా చూసుకుంటే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ టేస్ట్ చూసుకుంటే ఒక రకంగా ఉంటుంది. మనసు టేస్ట్కి సంబంధించి వెళ్తే అంత అవకాశాలు ఉండకపోవచ్చు. దీన్ని బట్టి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. సో మన యొక్క టేస్ట్, ఇండివిజువల్ టేస్ట్, క్యాలిబరు, మన ఇంటెలిజెన్సు ఇవన్నిటిని క్రోడీకరించుకొని బాహ్య ప్రపంచంలో ప్రాక్టికల్గా భవిష్యత్తులో ఏమి మనం అందుకోవాలి, ఏదైతే బెటరు అని ఒక బ్యాలెన్స్డ్ వ్యూలో ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కెరీర్ కన్ఫ్యూజన్ కూడా, ఎడ్యుకేషనల్ కన్ఫ్యూజన్ కూడా వీళ్ళలో ఉంటుంది. మూడోది జెండర్ అట్రాక్షన్. ఈ జెండర్ అట్రాక్షన్ ఆడపిల్లలు అబ్బాయిల పట్ల, అబ్బాయిలు ఆడపిల్లల పట్ల ఈ టీనేజ్లో అట్రాక్ట్ అవ్వటం అతి సర్వసాధారణం. ఎందుకంటే మగవాళ్ళలో టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవటం, వాటి ఉత్పత్తి బాగా అప్పుడే వాళ్ళ శరీరానికి లభ్యం అవటం, వాళ్ళల్లో కోరికలు పెరగటం, కలగటం, సహజమైన ఆకర్షణ, వ్యామోహాలు కలగటం అనేది జరుగుతూ ఉంది. అయితే మనం పెరిగిన వాతావరణం, మనల్ని పెంచిన వాతావరణం, మనం పెరుగుతున్న దేశం, మన తల్లిదండ్రుల యొక్క మోడలింగు, ఇవన్నీ కూడా మనిషి మస్తిష్కంలో మామూలుగా ఈగో, సూపర్ ఈగో అని 3 ఉంటాయి. ఈ ఈగో అండ్ సూపర్ ఈగో, ఈ సూపర్ ఈగోలో మనకు మన పెరిగిన వాతావరణంలో మన పెంచిన రోల్ మోడల్ లాంటి తల్లిదండ్రులు, పెంపకం, మన కల్చరు, మన ఎథిక్స్, మోరల్స్ బట్టి ఇది తప్పు, ఇలాంటి వ్యామోహాలు ఉండకూడదు, వివాహం తర్వాతే స్త్రీ పురుషుల యొక్క రొమాన్స్ అయినా, కలయికైనా, పరిచయం అయినా అనే మనకు ఒక సంస్కారం అనేది నేర్పుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతమందిలో ఇవి ఆకర్షణ అనేది ప్రలోభంగా మారిపోవటం, ఆకర్షణలో లోబట్టడం, అదే జీవితం అనుకోవటం, స్నేహం అనుకోవటం, ప్రేమ అనుకోవటం, దానికి ప్రేమ వైఫల్యం అంటే లవ్ ఫెయిల్యూరు, అలాగే లవ్ బ్రేకు, లేకపోతే ఇలాంటి పదాలు పెట్టుకొని వాళ్ళు కొంతమంది డిప్రెషన్కి గురవడం, కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇది చాలా తప్పు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, అది ప్రేమే. మీతో పాటు పుట్టి పెరిగిన సోదరి సోదరులు, సోదర ప్రేమ. మీతో పాటు కలిసి పెరిగిన స్నేహితులు, అది ప్రేమే. మీ చుట్టూ ఉన్న మీ రిలేటివ్స్, అత్త, మామ, పిన్ని, బాబాయ్, వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది. అనేక ప్రేమల మధ్యలో మనం పెరిగి పెద్దయం. ఓన్లీ ఒక సెక్స్, ఒక జెండర్ అట్రాక్షన్ మాత్రమే ప్రేమ అనుకొని జీవితాన్ని చాలించుకోవటం అనేది తప్పు. అది టీనేజ్లో వాళ్ళకి తెలియక చేస్తున్న మరొక ప్రాబ్లం. టీనేజ్లో ఇంకొక ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈ సామాజిక మాధ్యమాలతో డిజిటల్ ఎడిక్షన్, అలాగే గేమింగ్ ఎడిక్షన్, మరి నెట్ ఎడిక్షన్, మరి డ్రగ్ ఎడిక్షన్, ఆల్కహాల్ ఎడిక్షన్, మరి ఇలాంటి ఎడిక్షన్స్, ఇటు డిజిటల్ ఎడిక్షన్ కానీ, ఇటు డ్రగ్ ఎడిక్షన్ కానీ ఒక వ్యక్తిని టీనేజ్ నుండే వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళ జీవితాన్ని
నాశనం చేసి ఒక్కొక్కసారి వాళ్ళకి ఆత్మహత్య చేసుకొని చనిపోయే తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేయటం అనేది చూస్తూ ఉన్నాం. అతి చిన్న వయసులోనే, ఆ టీనేజ్లోనే, యుక్త వయస్కుల్లోనే ఈ తెలిసి తెలియకుండానే డ్రగ్స్ పట్ల, ఆల్కహాల్ పట్ల, మద్యపానం, ధూమపానం, గంజాయి, మరి అలాగే ఆన్లైన్ గేమింగు, డబ్బుతో గేమింగు, బెట్టింగు, వీడియో గేములు, అలాగే డిజిటల్ ఎడిక్షను, స్క్రీన్ ఎడిక్షను, పోర్న్ ఎడిక్షను, అశ్లీల దృశ్యాలకి అలవాటు పడిపోవటం, ఇలాంటివి తెలిసి తెలియకుండానే ఆ వ్యామోహంలోకి వెళ్ళిపోయి జీవితాలని బలి తీసుకుంటూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇది మంచిది కాదు. తల్లిదండ్రులు తెలియకుండానే అతి చిన్న వయసులో చిన్న పిల్లల్ని మేము చూస్తున్నాం. 6 నెలలు, సంవత్సరం పాపలు వాళ్ళు భోంచేయకపోతే ఆ తల్లిదండ్రులు కార్టూన్ నెట్వర్క్ ఓపెన్ చేసి ఆ ఫోన్నో టీవీనో పెట్టి పిల్లల్ని వాళ్ళ ముందు పెట్టి తినమని వదిలేస్తున్నారు. ఆహా, చూసారా మా పిల్లలు ఎంత బుద్ధిగా తింటున్నారో అని ఆనందపడిపోతున్నారు. వాళ్ళని ఆ విధంగా డిజిటల్ ఎడిక్షన్కి వాళ్ళే ఎగతోస్తున్నారని తెలియకుండానే వాళ్ళ పిల్లల యొక్క జీవితాన్ని ఎడిక్షన్లోకి నెట్టేయటం ఎంత దారుణమో గమనించండి. ఎందుకంటే ఈ డిజిటల్ ఎడిక్షన్స్ వల్ల అనేక రకాల సమస్యలు చిన్న పిల్లల్లో కూడా ఊబకాయం, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, కంటి దృష్టి లోపాలు, మరి ఆటిజం లాంటి ప్రాబ్లమ్స్, లెర్నింగ్ డిజబిలిటీస్ పిల్లల్లో, వాళ్ళ యొక్క ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఆ లెర్నింగ్, ఇవన్నీ కూడా దెబ్బతింటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాల సమస్యలు పిల్లల్లో కూడా చుట్టుముడుతున్నాయి. టీనేజర్స్లో ఇంకా దారుణంగా చుట్టుముట్టి వీటిని వాళ్ళ జీవితాలని బలి తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి టీనేజర్స్ ఈ రోజున ఇప్పుడున్న టెక్నాలజీతో, ఇప్పుడున్న ప్రపంచంలో చాలా జాగరూకులై తల్లిదండ్రులు టీనేజర్స్ పిల్లలకి స్నేహితుల్లా మారిపోయి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి, వాళ్ళ జీవితంలోని అనుభవాలు, వాళ్ళకి తెలుసు ఆ వయసుకి ఇవన్నీ చాలా తప్పు, ఇలాంటి పోకడలు తప్పు, ఇలాంటి జోలికి వెళ్ళకూడదు, బురద తొక్కటం, కాలు గడగటం, ఇవన్నీ చాలా అగాధాల్లోకి తోసేస్తాయి అనేవి వాళ్ళు స్నేహపూర్వకంగా స్నేహితుల్లా మారిపోయి బిడ్డల మనసులోకి, హృదయానికి హత్తుకునేట్లు, చొప్పించేట్లు చెప్పాలే తప్ప ఒక హిట్లర్ లాగానో, ఒక శాడిస్ట్ లాగానో, నేను తండ్రిని కాబట్టి శాసిస్తున్నాను అన్నట్లుగానో చెప్పటం కూడా కరెక్ట్ కాదు. సో ఈ రకంగా మనం పిల్లల్ని, టీనేజర్స్ని రక్షించుకోవాల్సిన అవసరం, టీనేజర్స్ కూడా వాళ్ళ కెరీర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిల్లో ఏమాత్రం డీవియేట్ అయినా వాళ్ళు మానసిక వైద్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ ఎడిక్షన్స్ నుండి, వీటి కన్ఫ్యూజన్ నుండి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.